ఈరోజు దేవుని యొక్క మాట ఏమిటి అంటే, మీరు వారి వలె ఉండొద్దు. ఎవరి వలె ఉండొద్దు? వారి వలె ఉండకుడి. ఈ వాక్యపు మాట వలన మనము ఎలా ఉండాలి? మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. మీరు వారి వలె ఉండకుడి. మేము చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నాం అని విస్తారంగా మాట్లాడొద్దు అని చెబుతా ఉంది. విస్తారంగా మాట్లాడుట వలన మన మనవి దేవుడు వింటాడు అని వారు తలంచుచున్నారట. వ్రాయబడి ఉంది, తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మరి ఎవరి వలె ఉండాలి? ఎవరు వారసులు? వారి వలె ఉండొద్దు, వారి వలె ఉండొద్దు అంటున్నారు. అసలు ఎవరు వాళ్ళు? బైబిల్లో ప్రాముఖ్యంగా చెప్పబడేటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. శాస్త్రులని, పరసయులని, సద్దూకయులని కొంతమంది ఉన్నారు. మీరు వారి వలె ఉండొద్దు. కొంతమంది పునరుద్ధానం ఉందని నమ్మేవాళ్ళు, కొంతమంది పునరుద్ధానము లేదని నమ్మేవాళ్ళు, కొంతమంది మేము బాగా ధర్మశాస్త్రమును చదివిన వారము, మాకు జ్ఞానం ఉంది, మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు అని అనుకునేటువంటి వాళ్ళు. మన వాక్యపు మాట ఏమిటి? మీరు వారి వలె ఉండకుడి. ఎవరు వారు అనే మాట మనం చూద్దాం. ఆ ఎవరి వలె ఉండొద్దో చెప్తూ ఉన్నాడు ఈ వాక్యంలో. ఎంత గట్టి వాక్యము, ఎంత లోతైన వాక్యము చెబుతూ ఉన్నా మేము అలాగే ఉంటాం, మేము అలాగే చేస్తాం, మేము అలాగే మా ప్రవర్తనను మార్చుకోము అన్నట్టుగా ఉన్నారనుకోండి. కానీ వాక్యము మనలను హెచ్చరిస్తా ఉంది. ఏమిటి అంటే, మీరు వారి వలె ఉండకుడి. వారు ఎవరు అంటే, మీరు ప్రార్థన చేయునప్పుడు, మీరు ప్రార్థన చేస్తున్నారమ్మాయి, మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ఎవరో వాళ్ళు చెప్తున్నాడు ఇక్కడ. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, వేషధారుల వలె ఉండొద్దు. మనం ఏం చేయాలి అంటే, ఆ వేషధారణను మార్చుకోవాలి. మార్చుకోవడం, మార్చుకోకపోవడం మన ఇష్టం. వాక్యము చెప్పినంత మాత్రాన, వాక్యము విన్నంత మాత్రాన మారతారు, మారిపోయారు అని అనుకోవడం చాలా పొరపాటు. వేషధారుల వలె ఉండొద్దు. వారం వారం మనము చేస్తున్నటువంటివి, నెల నెల మన జీవితాలలో జరుగుతున్నటువంటివి, సంవత్సరము సంవత్సరము వస్తున్నటువంటి మార్పులు మనకు తెలుసు. మీరు వారి వలె ఉండకుడి. ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, మనుషులకు కనబడాలని ధర్మకార్యాలు చేస్తున్నావేమో, మనుషులకు కనబడాలని వేషధారణ వేసుకొని భక్తివారి వలె నటిస్తున్నామేమో. మీరు ఉపవాసము చేయునప్పుడు, ఇక్కడ కూడా వేషధారులనే చెబుతుంది. ప్రార్థన చేయునప్పుడు, ఉపవాసము చేయునప్పుడు ఎవరి వలె ఉండొద్దట? వేషధారుల వలె ఉండొద్దు. మీరు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు.
వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వేషధారులుగా ఉంటే మనము మన ఫలాన్ని పొంది ఉన్నామంట. మన ఫలాన్ని మనము పొంది ఉన్నామని చెప్తున్నాడు. వేషధారుల వల్ల ఉంటే మీరు ఆల్రెడీ మీ యొక్క ఫలాన్ని పొంది ఉన్నారు కనుక మీరు వారి వలె ఉండొద్దు అని చెబుతూ ఉన్నాడు. వారి వలె ఉండకుడి అని చెప్పిన మాటకు అధ్యాయము మారకుండా ఇంకొక మాట ఏమంటూ ఉన్నాడంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద ధనం కూర్చుకోకపోతే ఎలా బ్రతుకుతాం? మా కొరకు మాకు కావలసిన వాటిని మేము సిద్ధపరచుకోవాలి కదా, సంపాదించుకోవాలి కదా. మీరే ఆదికాండములో చెమటోడ్చి మీరు కష్టపడి సంపాదించి దానిని అనుభవించమన్నారు కదా అని ఆదికాండంలో వ్రాయబడి ఉంది కదా మనం అనుకుంటూ ఉంటాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి. ఎక్కడ మనం ధనాన్ని కూర్చుకోవాలంట? ఈ మాట మనకెవరికి అంత ఇష్టమైన మాట కాదు. మీరు పరలోకములో ధనమును సమకూర్చుకొనిడి, భూమి మీద ధనమును సమకూర్చుకోవద్దు అంటే ప్రతి ఒక్కరము ఈ భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవడానికి, ఈ భూమి మీద ధనాన్ని సంపాదించుకోవడానికి, ఈ భూమి మీద మనకు నచ్చిన వాటిని సంపాదించుకోవడానికి దేవుని వాక్యాన్ని వ్యర్థపరుస్తూ వేషధారుల వలె వారి వలెనే మనము ఉంటున్నాం. వాక్యం ఏం చెప్పింది? మీరు వారి వలె ఉండకుడి అంది. ఎవరు అంటే వేషధారులు. ఏ వేషధారులు అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఉండేటువంటి వేషధారణ, ఉపవాసము చేస్తున్నప్పుడు ఉండేటువంటి వేషధారణ, భూమి మీద ధనమును సమకూర్చుకునేటప్పుడు వేసుకునేటువంటి వేషధారణ. మీరు వాటి కోసము ప్రయాసపడి పరుగెత్తి సంపాదించే వారిగా ఉండొద్దు అని వాక్యం చెప్తా ఉంది. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడ నీ హృదయము ఉండును. మన యొక్క హృదయము గుడి దాటి వెళ్ళదు అనుకుంటాం. మన యొక్క ఆలోచన దేవుని వాక్యం మీదే అనుకుంటాం. అయితే ఇది ఎవరి వలె ఉందట? వేషధారుల వలె ఉందట. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. అందరి వలె మేము కూడా రోడ్ల మీద కూర్చోవచ్చు, అందరి వలె మేము కూడా సినిమాలకు వెళ్ళొచ్చు, అందరి వలె చక్కగా లోకానుసారమైనటువంటివి చేయొచ్చు. ఇప్పుడు అందరూ వాటిని చేస్తున్నారు, మేమేమో బైబిల్ పట్టుకొని వెళ్తున్నాం. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? చక్కగా రోడ్డు మీద కూర్చుంటున్నారు, చక్కగా విస్తారంగా మాట్లాడుకుంటున్నారు. ప్రార్థన లేదు, భయం లేదు, భక్తి లేదు. వారికి నచ్చినటువంటి పనిని వారు చేస్తూ ఉన్నారు. బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమని అవమానపరుస్తారు? వీళ్ళు పెద్ద ప్రార్థనా పరులట, వీళ్ళు ప్రార్థన చేయగలిగిన వాళ్ళట, వీళ్ళు బైబిల్ పట్టుకెళ్లే వాళ్ళట, వీళ్ళు వాక్యాలు చెప్పేవాళ్ళట అని అనేకమైనటువంటి మాటలు మాట్లాడుకుంటా ఉంటారు. మీరు ధనమును కూర్చుకోవద్దంటే ధనము కోసం పరిగెట్టట్లేదు కదా, వాక్యం కోసం కదా పరిగెడుతుంది. మరి అవమానాన్ని ఎందుకు భరించాలి? నిందలు ఎందుకు భరించాలి? లేదా 10 మందిలో పలచనగా ఎందుకు ఉండాలి అంటే, నా నిమిత్తము హింసించబడువారు ధన్యులు అని చెబుతా ఉంది. అయితే మేము ఇప్పుడు మాకు వస్తున్న వాటిని కాదనుకొని దేవుని కొరకు వెళ్తూ ఉన్నప్పుడు మేము హింసించబడొచ్చు, అవమానపరచబడొచ్చు, నిందించబడొచ్చు, లోకుల చేత అనేకమైనటువంటి వాటిని మేము పొందుకొని ఉండొచ్చు. కానీ అవన్నిటిని దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తానని చెబుతూ ఉన్నాడు. మేము వారి వలె ఉండకూడదు, మేము వారి వలె ఉండకూడదు.
మేము ఎలాగనుకుంటున్నామో మనమందరము కూడా ఒక శరీరము. సంఘము అంటే ఒక శరీరం, సంఘము అంటే ఒక ఆత్మ, ఒక మనస్సు కలిగి ఉండాలి, ఒక శరీరంగా ఉండాలి. మన శిరస్సు క్రీస్తు. మన శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. మన సంఘానికి శిరస్సు ఎవరు? మన సంఘమే కాదు, అది ఏ సంఘమైనా ఏ సంఘానికైనా శిరస్సు క్రీస్తు. శిరస్సు క్రీస్తు అయినప్పుడు మనము వారి వలె ఉండకూడదు. ఎవరు వాళ్ళు అంటే వేషధారులు అని చెప్తుంది. ఎలాంటి వేషధారులు అంటే ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ఈ భూమి మీద ఉన్నప్పుడు వాక్యము కంటే ధనమును ఎక్కువగా కోరుకొని ధనమును సంపాదించుకొని భూమి మీద సుఖంగా ఉండాలనుకున్న వారి వలె ఉండొద్దు. ఎందుకు అంటే నీకు ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడే ఉంటది కాబట్టి దేవుని దగ్గరకు నిన్ను వెళ్ళనివ్వదు. కాబట్టి మీరు వారి వలె ఉండొద్దు. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ఆ యొక్క మాటకు మనము కట్టుబడి ఉండాలి. ఎందుకంటే మన వరకు ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టాడు కదా, శరీరాన్ని నలగగొట్టుకున్నాడు కదా, గాయాలు పొందాడు కదా, ముళ్ళ కిరీటము ధరించుకున్నాడు కదా, కొరడా దెబ్బలు తిన్నాడు కదా, ఉమ్ము వేయించుకున్నాడు కదా. మరి మనము ఎలా ఉండాలి? అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఎట్లనెను? ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే వ్యభిచారులైన చెడ్డతరము వారు, చెడ్డతరము వారు, వ్యభిచారులైనటువంటి చెడ్డతరము వారి వలె మనము ఉండకూడదు. ప్రజలకు యేసు ప్రభు గారు చెబుతున్నటువంటి మాటలు, అయ్యా బోధకుడా మీ వలన ఒక సూచక క్రియను మేము చూడగోరుచున్నాము అంటే యేసు ప్రభు గారు ఏమంటున్నారు? వ్యభిచారులైన చెడ్డతరము వారు ఒక సూచక క్రియను అడుగుతున్నారు అని చెప్తున్నాడు. మనము ఆ వ్యభిచారులైన చెడ్డతరము వారి వలె ఉండకూడదు. మీరు చెప్పుకోండి, మా పనులు మాయే, మేము మారము, మేము వారి వలె ఉంటాము అంటే శిక్ష తప్పదు. శిక్ష ఏ విధముగానైనా సరే శిక్ష తప్పదు. చెడ్డతరము వారి వలె మీరు ఉండొద్దు అని చెబుతూ ఉన్నాడు. వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. మీరు వారి వలె ఉండకుడి అన్న మాటను ఈ రోజున మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎప్పటి వరకు ఎలాంటి వారి గురించో మనము విన్నాం. ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అని చెప్పింది వాక్యం. ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అని చెప్పింది వాక్యం. భూమి మీద ధనమును సమకూర్చుకునే వారిగా ఉండొద్దు అని చెప్పింది వాక్యం. గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. మనం గుడ్డి వాళ్ళలాగా ఉందామా? కన్నుండ వాళ్ళలాగా ఉందామా? ఎలా ఉందాం? ఎలా ఉండాలి? గ్రుడ్డివాడయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు వాళ్ళు. నేను గుడ్డోడిని అయ్యుండి సంఘానికి దారి చూపుతున్నారు. గుడ్డోడిని అయితే వస్తారు మీరు? కళ్ళుండి చూస్తేనే ఇన్ని చేస్తున్నారు కదా, కళ్ళుండి చూస్తుంటేనే ఇన్ని ఉంటున్నాయి కదా, చెవులుండి వింటుంటేనే ఇన్ని ఉంటున్నాయి కదా. అదే గుడ్డైనైతే గుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా. చావకుడు ఎందుకు వాక్యాలు చెప్పేది? వారి వలె ఉండకూడదు అని. విని మారాల్సిందెవరు? మార్చుకోవాల్సిందెవరు? ఇప్పుడు నేను గుడ్డోడై ఉండి మీరు కూడా గుడ్డోళ్ళు అయి ఉంటే మనం ఇద్దరం వెళ్ళి ఎక్కడ పడతామంట? గుంటలో పడతాం. ఈ భక్తి మనము గుంటలో పడటానిక? ఈ భక్తి మనము నరకంలోకి వెళ్ళడానిక? ఈ భక్తి మనము నాశనానికి అప్పగించుకోవడానిక?
కాదుగా, కనుక మీరు వారి వలె ఉండొద్దు. ఎప్పుడు మార్చుకుందాం? అది హృదయంతో అయ్యే పని, మనస్సుతో అయ్యే పని, క్రియలతో అయ్యే పని, విశ్వాసముతో అయ్యే పని. గ్రుడ్డివాడికి త్రోవ చూపినట్టుగానే ఉంది మన పరిస్థితి. వెళ్ళి అక్కడ పడుతున్నామంటే గుంటలోనే పడుతున్నాం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేసే వారి వలె మనము ఉండొద్దు అని గట్టిగా చెప్తుంది. గట్టిగా వాక్యం చెప్తేనేమో నా కోసమే అంటారయ్య, చెప్పకపోతేనేమో ఈయనేమో గట్టిగా వాక్యం చెప్పడంటారయ్య. వాక్యం చెప్తేనేమో నా కోసమే అంటారు, చెప్పకపోతేనేమో ఈయన చెప్పట్లేదు అంటారు. అన్నీ మీ మాటలే. అంటే మీరు కాదు, జనులు. గ్రుడ్డివారి వలె ఉండొద్దు, దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేసే వారి వలె ఉండకూడదు. ఈరోజు మన వాక్యము ఏమిటి అంటే, ఎంతమంది వాక్యాన్ని పట్టుకొని ఇది దేవునికి ఇష్టమైనది కాదు, మనము ఇలా ఉండకూడదు అని ఎంతమంది భయం కలిగి ఉంటున్నారు? ఎంతమందికి ఆ భయం ఉంది? ఎలా చెప్పకూడదు, ఎలా చేయకూడదు, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఎలా నడవకూడదు అని ఎంతమందికి ఆలోచన ఉంది? మీరు వారి వలె ఉండకూడదు అని యేసు ప్రభు గారు చెప్పారు. శాస్త్రులు పరిసయ్యులు వచ్చి ఒక చిన్న సూచన అడిగారు, మీ ద్వారాగా ఒక చిన్న సూచన మాకు ఇవ్వండి అని అడిగితే ఆయన ఏమన్నారంటే, ఆయన వెంటనే చేసేస్తా అనలా, మీకోసం చేసి చూపిస్తా అనలా. ఏమన్నారు ఆయన? వ్యభిచారులైన చెడ్డ తరము వారు ఒక సూచక క్రియను అడుగుతున్నారు అన్నాడు. చెడ్డ తరము వారి వలె మనం ఉండాలా? చెడ్డ తరము వారు చేసేటువంటి పనులు మనము చేయాలా? గురుడ్డి వారి వలె మనం ఉండాలా? గురుడ్డి వారి వలె వెళ్ళి గుంటలో పడాలా? ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండాలా? ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండాలా? ఎలా ఉండాలి? గట్టిగా వాక్యం చెప్తే పాపం మనసు బాధపడుతుంది, కానీ మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలిగా. రాసిందే చెప్పేది, రాయిందేం చెప్పట్లేదు. దాంట్లో వ్రాయబడిన మాటలే మనము ధ్యానం చేస్తా ఉన్నాం. వారి వలె ఉండొద్దు అని చెప్తున్నాడు, వేషధారుల వలె ఉండొద్దు అని చెప్తున్నాడు, గ్రుడ్డి వారి వలె ఉండొద్దు అని చెప్తున్నారు. ధనము కోసము పరిగెత్తి దానిని సంపాదించి దాచుకునే వారిగా ఉండొద్దు అంటున్నాడు. ఒకవేళ నువ్వు సంపాదించిన దానిని తుప్పుబట్టి తినేసి దొంగలు దోచుకునేలాగా ఉంటది అని చెప్తున్నాడు. నీ వెనకే నేను వస్తాను, నీతో పాటే నేను వస్తానంటే నక్కలకేమున్నాయి? ఓరియలు. మనిషి కుమారుడు తల దాచుకోవడానికి ఏమీ లేదు. మరి మీరెందుకు దానికోసం ప్రయాసపడుతూ మరుగెడుతూ వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు? వాక్యమును నిరర్ధకము చేసే వారి వలె ఉండొద్దు అని మీ పారంపర్యాచార్యము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా. పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళెవరంటే దేవునికి ఇష్టమైన వారు కారు. ఎప్పుడు దేవుని పనికి అడ్డు తగిలేవారు, దేవునిని శోధించేవారు, దేవుని యొక్క మార్గములను దేవుని శోధించేవారట. వాక్యమును నిరర్ధకము చేస్తున్నాము, ఆయనను శోధిస్తున్నాము. పరిసయ్యులను, సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు మనము శోధించే వారి వలె ఉండకూడదు. ఈరోజు వాక్యం చెప్తుంది, మీరు వారి వలె ఉండకూడి. గ్రుడ్డి వాడి వలె ఉండొద్దు, వేషధారుని వలె ఉండొద్దు, శోధించే వారి వలె ఉండొద్దు, ధనము కోసము పరిగెత్తే వారి వలె ఉండొద్దు, వ్యభిచారుల వలె ఉండొద్దు, చెడ్డ తరము వారి వలె ఉండొద్దు, వంశ పారంపర్య ఆచార్యము జరిగించే వారి వలె ఉండొద్దు. విరిగి నలిగిన మనస్సు గలవారమై ఉండాలి.
మనల్ని మనము తగ్గించుకునే వారిగా ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండేవారిగా ఉండాలి. నేను కఠినంగా చెబుతున్నానని మీరు అనుకుంటున్నారేమో కానీ మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచన పెట్టుకున్నారేమో కానీ, చెప్పకపోతే చెబుతుంటేనే మనము మార్చుకోకపోతే, చెప్పకపోతే మనము ఎలా? అయా వాక్యం చెప్తుంటేనేమో హృదయంలో నొచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు. చెప్పకపోతేనేమో సంఘము క్రమములోకి రాదు. చెప్పినా రావట్లేదు అంటే అసలు మనలో ఏమి లేదు, భయము లేదు. మరి ఎలా? వారి వలె ఉండొద్దు అని చెబుతుంది కదా. వారి వలె ఉండొద్దు అంటే వాళ్ళెవరో మనం చూసాము. శాస్త్రుల వలె, పరసయుల వలె, సద్దూకయుల వలె మనం ఉండకూడదని చూసాము. గురుడ్డి వారి వలె ఉండకూడదని చూసాము. చెడ్డతరము వారి వలె ఉండకూడదని చూసాము. ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు అని చూసాము. దేవుని వాక్యమును నిరర్ధకము చేసే వారి వలె ఉండకూడదని చూసాము. ఆయనను శోధించే వారి వలె ఉండకూడదు అని మనము విన్నాం. మీరు వారి వలె ఉండకూడదు, మీరు వాటిని విడిచిపెట్టుడి. వాటిని విడిచిపెట్టకపోతే మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉండము, దేవునికి ఇష్టమైనటువంటి రాజ్యములో ప్రవేశము చేయలేము. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాక్యం అయితే వింటున్నాము కానీ ఆ వాక్యాన్ని తగినట్టుగా చేయలేకపోతున్నాం. చేయగలుగుతున్నామా లేదా? క్రమంగా ఉండగలుగుతున్నామా లేదా? అది దేవునికి ఇష్టమైందా కాదా? ఒక అబద్ధము ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరము లేదా ఒక 10 సంవత్సరాలు దాయొచ్చు కానీ దేవుని దృష్టిలో అబద్ధాన్ని మనము దాయలేం. నిజము ఎప్పటికైనా తేటపరచబడక పోదు. అలాగే మన క్రియలు కూడా ఎన్నటికైనా దేవుని ఎదుట తేటపరచబడక పోవు. కాబట్టి మనము ఆయనను శోధించే వారి వలె ఉండొద్దు, వేషధారుల వలె ఉండొద్దు, సమాధులకు సున్నము కొట్టిన వారి వలె ఉండొద్దు, గుడ్డివారి వలె ఉండొద్దు. ఎక్కడికి వచ్చి ఇంకా గుడ్డివాడిలాగా ఉంటే నువ్వు కరెక్ట్ గా నేను నువ్వు మొత్తం కలిసి ఇలా గుంటలోనే పడతాం. వాక్యము నిన్ను నన్ను గుంటలో పడేసేది కాదు, ఆ గుంటలో నుండి మనలను లేపేది. చదవాలంటే గబుక్కుని మనం చదివేస్తాం కానీ దాని ప్రకారంగా ఉండాలంటే ఉండలేం. చదువుకుంటా వెళ్ళిపోతాం, అర్థం చేసుకోకుండా ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయి నేను బైబిల్ మొత్తం చదివేశా, బైబిల్ అంతా చదివేశావు కానీ నువ్వు వారి వలె ఉన్నావు. బైబిల్ అంతా చదివేశా అయినా నువ్వు వారి వలెనే ఉన్నావు. ఇక నాకు బైబిల్ చదవక్కర్లేదు, నాకు బైబిల్ అంతా వచ్చేసిందంటే మనం అనుకొని వేషధారుల వలె ఉంటున్నాం. ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యపు మాటను మనము మన జీవితంలోకి అన్వయించుకోవాలంటే ప్రతి మాట మనతో మాట్లాడుతూనే ఉంటది. ప్రతి మాట మన జీవితానికి సంబంధించినదై ఉంటది. చెడ్డతరము వారిలాగా, గుడ్డి వారిలాగా, వేషధారులలాగా, వ్యభిచారులలాగా, దొంగలులాగా, అబద్ధమాడేవారిలాగా, నమ్మక ద్రోహము మోసము చేసేవారిలాగా ప్రార్థన చేస్తూ వేషధారుల వలె ఉంటున్నారు. మత్తులై ఉండకుడి, మీరు మెలకువగలిగి ప్రార్థన చేయుడి. మన భక్తి ఎన్ని సంవత్సరాలు? చాలా సంవత్సరాలు. కానీ ఎలా ఉన్నాం? ఎవరి వలె ఉన్నాం? ఇంకా గుడ్డివారి వల్లనే ఉన్నాం, ఇంకా వేషధారుల వల్లనే ఉన్నాం, ఇంకా దేవునిని శోధించే వారి వల్లనే ఉన్నాం. అలా ఉండి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? గుడ్ ఫ్రైడే, బస బుధవారం, పునరుద్ధానం, సెమీ క్రిస్మస్, మట్లాదివారం, కోత పండుగ, క్రిస్మస్ పండుగ, జనవరి పండుగ, బుధవారం, శనివారం, శుక్రవారం, ఇన్ని చేస్తూ ఉన్నాం. అన్ని చేసిన మనము వారి వలెనే ఉంటున్నాం. మరి
ఇప్పుడు మనం ఎలాంటి వారమంటే గురుడ్డి వారిమై ఉండి గురుడ్డి వారికి త్రోవ చూపే వారము. మీరు నేను మనము మొత్తము వెళ్ళి గుంటలోనే పడతాం. ఆ గుంటే అగాధ స్థలము, ఆ గుంటే అగ్ని గుండము. ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు అయ్యా శారద బాబు చెప్పలేదయ్యా, మేము వినలేదయ్యా అంటానికి లేదు. ఆయన చెప్పుంటే మేము మారేవాళ్ళము, ఆయన మాకు చెప్పలేదు అంటానికి లేదు. అద్దం చూసుకోవటం తప్పు కానే కాదు. ఆ అద్దంలో ఎవరు కనపడతారు? ఎవరు చూస్తున్నారో వాళ్ళే కనపడుతున్నారు. సో మన యొక్క జీవితము ఒక అద్దములో చూసుకున్నటువంటి ప్రతిబింబము వలె దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మనం అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఎంత ట్రాన్స్పరెంట్ గా కనపడతాం. అద్దంలో పొండమ్మ చూస్తే సుకన్యమ్మ కనపడద్దా? శ్రీను తమ్ముడు కనపడతాడా? పొండమ్మ చూస్తే పొండమ్మే, ఆమె చూస్తే ఆమె. మరి ఆమె చూసినప్పుడు, ఆమె కనపడినప్పుడు ఎక్కడ ఏది ఎక్కువగా ఉందో సరి చేసుకుంటుందా, సరి చేసుకోదా? అద్దంలో చూసుకొని సరి చేసుకుంటున్నావు, కానీ వాక్యములో చూసి నువ్వేం చేయట్లేదు, సరి చేసుకోవట్లేదు. వాక్యములో చూసి సరి చేసుకోమని చెబుతా ఉంది. మనం అద్దం ముందు ఇప్పుడు నిలబడ్డాం. ఇది ఒక అద్దం, బైబుల్ ఒక అద్దము లాంటిది. అద్దము పగిలిపోతే దానిని అతికించటం ఎంత కష్టమో, దేవుని యందు నిలబడి మనం వేషధారుల వలె ఉంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉండటం కూడా అంతే కష్టం. చెడ్డతరము వారి వలె ఉంటే అంతే కష్టం. దేవుని శోధించే వారిగా ఉంటే అంతే కష్టం. ఎన్ని ప్రార్థనలైనా సరే చేస్తున్నాము, కానీ మనలో మార్పు రావటం లేదు. ఆయనకిష్టమైన ప్రార్థనగా చేద్దాం, ఆయనకిష్టమైన వారిగా. మన కష్టాలే, ఈ కష్టాలు దేవుడు చూస్తాడు, ఈ కష్టము దేవుడు తీరుస్తాడు. మనము మార్చుకుందాం, మార్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఎందుకు? సంఘము ఒక శరీరం. ఏ మాట చెప్తే అదే మాట, ఇక 10 మాటలు ఉండకూడదు. అలాగే క్రీస్తు కూడా అంతే. మనం మొత్తానికి శరీరము సంఘమైతే శిరస్సు క్రీస్తు. ఆ పాట ఉంటదిగా, హృదయం ఎక్కడ ఉన్నది, హృదయం ఎక్కడ ఉన్నది నీ చుట్టూనే. ఎవరి చుట్టూ తిరుగుతుంది నీ హృదయం? బుద్ధుందా? కాస్తైనా దేవుని భక్తుందా? సినిమా పాటను పట్టుకొని హృదయం నీ చుట్టే తిరుగుతూ ఉందని వేషధారుల వలె పాడుతూ తిరుగుతూ ఉన్నావు. నీ చుట్టూనే తిరుగుతూ ఉందని ఒక వ్యక్తి కోసం పాడుతూ ఉన్నావు. దేవుడు నీ కోసము తన ప్రాణాన్ని పెట్టి కలవరి శిలువలో గాయములు పొంది తన ప్రాణమును నీ కోసము పెడితే నువ్వేం పాట పాడుతున్నావు? హృదయం నీ చుట్టూ తిరుగుతుంది అంటున్నావు. దేవుని చుట్టూ తిరగాలి నీ హృదయం. ఎందుకంటే వాక్యము వింటున్నావు కదా. వాక్యము వింటున్నటువంటి నీ హృదయము ధనము చుట్టూ తిరుగుతా ఉంది, పాపము చుట్టూ తిరుగుతా ఉంది. వాక్యము వింటున్నటువంటి నీ హృదయము లోకము చుట్టూ తిరుగుతా ఉంది, లోకములో ఉన్న వాటి చుట్టూ తిరుగుతా ఉంది, బంధాల చుట్టూ తిరుగుతా ఉంది, బంధుత్వాల చుట్టూ తిరుగుతా ఉంది, ప్రేమల చుట్టూ తిరుగుతా ఉంది. దేవుడేమంటున్నాడు? మీరు వారి వలె ఉండొద్దు.